కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బావున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి వేదవాక్యమును ధ్యానించే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమెన్. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 5వ వచనం. నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతనిని అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. మీ నామమును బట్టి స్తుతిస్తున్నాము. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. సియోనులో నుండి మీ కృపా కనికరములు తోడు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్కు చేత మమ్మును నింపమని, మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ 1 నుండి 5 వరకు ఉన్న వచనాలలో లేవీయులను గూర్చినటువంటి విషయము, వారు పొందనయున్న స్వాస్థ్య భాగమును గూర్చి వ్రాయబడి ఉంది. 1వ వచనం. యాజకులైన లేవీలకు అనగా లేవీ గోత్రికులందరికీ ఇశ్రాయేలీలలో తో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు అన్నారు. నిజానికి 12 గోత్రాలలో లేవీ గోత్రం ఒకటి. ఈ లేవీ గోత్రానికి వాగ్దాన దేశంలో స్వాస్థ్యం అనేది లేదు. దేవుడే వారి యొక్క స్వాస్థ్యం. కనుక వీరిని విడిచిపెట్టవద్దు అని ప్రభువారు తరచుగా ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండం, అలాగుననే ప్రియులారా లేవియాకాండమందు పలు సందర్భాలలో ప్రభువారు మిగిలిన 11 గోత్రికులకు మోషే ద్వారా తెలియపరిచారు. అంటే లేవీలు అనగా నేటి కాలాన దేవుని మందిరాభరణంలో సేవ చేసేటువంటి యాజకులునై ఉన్నారు, అదే పాస్టర్స్. పిల్లరా, ఈ వచనం ప్రకారంగానైతే సేవకుడు అనబడినటువంటి ఆయన లేక వ్యక్తి బలిపీఠము అనగా మందిరములోనికి వచ్చు అర్పణముల ద్వారానే తప్ప తనకంటూ మనీ రైజింగ్ చేయుటకు ఏ విధమైన సోర్స్ అనేవి ఉండకూడదు. ఇది పాత నిబంధన క్రమం. అయితే మరి క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి పౌలు గారు డేరాలు కుట్టుకుంటూ అక్కడ కొన్ని దినాలు ఉన్నారనే ఒక వచనాన్ని కొందరు చూపించి నూతన నిబంధన సేవ
ఆ, పని చేసుకుంటూ పరిచర్య జరిగించాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, మనకు కలిగిన రూపాయి సేవలోనే పెడతాం కదని కొందరు కూడా చెప్తుంటారు. సరే, ఇప్పుడు వాక్యాన్ని వింటున్న ఆత్మీయులకు ఒక మాట. మీరు క్రొత్త నిబంధన పాత నిబంధన రెండు విషయాలు విన్నారు కనుక, ఈ కాలంలో దైవజనులు పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయొచ్చా? సంఘాలు కట్టొచ్చా? సంఘాలు కట్టవచ్చా? అదే, సేవ చేస్తూ ఉద్యోగం చేయవచ్చా? సేవ చేస్తూ ఉద్యోగం చేయవచ్చా? దానికి ఉద్యోగం చేయవచ్చు అంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఉద్యోగం చేయకూడదు అనుకుంటే నో జాబ్ అని పెట్టండి. సరేనా? రేపటి దినాన మళ్ళీ నేను మీ కొరకు వీటిని చూసి మీ కొరకు విషయమే ప్రార్థిస్తాను. కామెంట్ చేయండి తప్పకుండా. సంతోషం. అయితే పిల్లలు కొందరు ఏమంటారంటే ఉద్యోగం చేస్తూ చెయ్యొచ్చు అంటారు కొందరు. అంటే ఉద్యోగం మీద మక్కువ ఉన్నవాళ్ళు ఆల్రెడీ చేస్తున్న సేవకుల యొక్క సమక్షంలో నడిపించబడుతున్న విశ్వాసులు. సో మరికొందరు ఏమంటారంటే చేయొద్దు చేయకూడదు అంటారు. వీళ్ళెవరు? కాస్త ఉపదేశానికి అనుకూలంగా దగ్గరకున్న వాళ్ళు. అయితే పిల్లలు ఇక్కడ సందర్భం ఏంటి? లేవీలకు స్వాస్థ్యం ఇవ్వలేదు కనుక దేవుడే వారి స్వాస్థ్యం. ఓకేనా? 5వ వచనంలో ఏమనుంది? నిత్యము యెహోవా నామము నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలో అతనిని అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్నాడు. అంటే ఫస్ట్ ఈ యాజక సేవలో ఉన్నవారు ఎవరయ్యా అంటే వారు దేవుని చేత ఎంపిక చేయబడిన వారు. ఇట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇది మొదటి ఉద్దేశం, మొదటి ఆలోచన ఏంటంటే వారు దేవుని చేత ఏర్పరచుకున్నవారు, దేవుని ఏర్పాటులో ఉన్నవారు. ఓ రోజు దైవభక్తుడైనటువంటి సౌలు పౌలుగా మలచబడిన సందర్భంలో ప్రభువారు అంటారు, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం అన్నాడు. అంటే ఒక దైవజనుని దేవుడు ఏర్పరచుకుంటారు. మనుషుల ఎంపిక కాదది. ఇట్స్ గాడ్స్ ప్లాన్. తల్లి గర్భములో పిండంగా రూపించబడక మునిపే అతని ఎడల ఒక ప్రణాళిక ఉంటుంది. లేవి ఇంకా పితరుని గర్భములో నుండగానే అబ్రాము 10వ భాగాన్ని ఇచ్చాడంటారు ప్రభు. అంటే లేవీలు గూర్చినటువంటి ఒక ఉన్నతమైన ప్రణాళిక లేవీకు మూలపితరుడైన అబ్రహాము గర్భములో ఉండగానే ఒక క్రియ జరిగింది అక్కడ. కనుక దేవుని సేవకుడు లేక దైవజనుడు యాజకుడు అనగానే దేవుని చేత ఏర్పరచబడినవాడు. ఈ సంగతిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఇది మనుషుల ద్వారానో కాలాన్ని బట్టో పరిస్థితులు బట్టో 10th ఫెయిల్ అయ్యో కాదు పిల్లరా. ఓకేనా? ఉద్యోగం సద్యోగం లేకో లవ్ ఫెయిల్యూర్ అయ్యో వచ్చినటువంటిది కాదు. అది దేవుని చేత ఎంపిక చేయబడినవాడు. లేవీలు అలాగ ఏర్పాటులో ఉన్నవాళ్ళు. అయితే ఈ లేవీలకి దేవుని ధర్మశాస్త్రం పాత నిబంధన ఏదైతే బోధించిందో క్రొత్త నిబంధన దాన్ని ఒక్కడిచి స్థిరపరిచింది. ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు, ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. ఇప్పటికీ మీకు సగం అర్థమైపోయి ఉండాలి. అయితే పిల్లలు ఇప్పుడు జరిగిన విషయం లేవీలకి ఏ విధమైనటువంటి మనీ వచ్చే మార్గాలు ఉండకూడదు. అది కేవలం ఏంటంటే సేవే. ఎందుకంటే దాని గురించినటువంటి ఒక విషయం దైవజనుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే, ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా అంటాడు. అంటే దీని ఉద్దేశం ఏంటి? యాజకుడు బలిపీఠం దగ్గర పరిచర్య చేస్తున్నాడు కనుక బలిపీఠం మీదకి వచ్చిన అర్పణతోనే బ్రతకాలి, సేవ చేయాల. నేను ఎల్ఐసి కడతాను, పార్ట్ టైం ఆర్ఎంపీగా చేస్తాను, ఆ సోమవారం నుంచి శనివారం దాకా సర్వీస్ చేసుకుంటాను, ఆదివారం వచ్చి సండే సర్వీస్ చేస్తానంటే అది దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. నువ్వు బలిపీఠం దగ్గర పరిచర్య చేయి, బలిపీఠం మీద వచ్చిన అర్పణతో నువ్వు బ్రతుకు, అంతే. లేవీలకి వేరే పని ఉండకూడదు. మరి క్రొత్త నిబంధనలో పౌలు గారు పనిచేశారు. పౌలు గారు ఎంతకాలం పనిచేశారు? పౌలు గారు అన్ని చోట్ల చేయలేదు కదా. వెళ్ళిన ప్రతి చోట ఆయన డేరాలు కుట్టలేదు, ప్రతి స్థలంలో డేరాలు కుట్టలేదు ఆయన. మరి చెరసాల్లో ఉన్నప్పుడు ఏ డేరాలు కుట్టారు ఆయన? సంఘం పంపించిన దాంతో బ్రతికాడు ఆయన. కనుక పులేరా, నూతన నిబంధన యాజకత్వానికి సేవకుడు అనబడిన వాడు వేరే పని చేయకూడదు. అతడు సంపూర్ణ సమర్పణతో ప్రభు పాద సేవలు నిలిచిపోవాలి. ఇది మొదటి మాట.
ఇక 2, అతనికి ధనము అనేది వేరే వాటి మీద ఆధారపడకూడదు. బలిపీఠం మీదకి వచ్చిన అర్పణతోనే బ్రతకాలి. ఒకవేళ ఇశ్రాయేలీయుడు బలి అర్పణ అర్పించుటకు వెనకంజ వేస్తే ఆ లేవీనికి లేక యాజకునికి ఆ రోజు భోజనం లేదు అనుకోవడం అంతే. హల్లెలూయా. యాజకుడు ఏ విధమైన పనిని పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ వ్యాపారాలు ఇది లావాదేవీలలో చిక్కుపడకుండా సంపూర్ణ సేవలో ఉండాలి. యేసు ప్రభులు వారిని చూడండి, సంపూర్ణంగా సేవ చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దేవుని ఏర్పాటులో ఉన్న యేసయ్య దేవునికి సంపూర్ణంగా సేవ చేశారు. కనుక నూతన నిబంధన యాజకత్వంలో పార్ట్ టైం ఫుల్ టైంలు అనేవి ఏమీ లేవు. నో జాబ్, నో అదర్ వర్క్, ఓన్లీ ద ఫుల్ టైం మినిస్ట్రీ. ఓకే, ఇక అర్పణల దగ్గరకు వస్తే దైవజనుడు వచ్చిన అర్పణ మీదనే ఆధారపడాలి, దానినే తిని పూజించాలి, దానితోనే తన జీవనాన్ని కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈ కాలంలో మరి ఎంతోమంది సేవకులు హై రేంజ్లో వెళ్ళిన వారు ఉన్నారు, వారిని గురించి మనం ఏం చెప్పుకోకూడదు. కొందరు దీనులై మారుమూల ప్రాంతాల్లో సైకిల్ కూడా లేకుండా ఇంకా కాలినడకన తిరిగేటువంటి సేవకులు కూడా ఉన్నారు. ఎవరో కాయన కారు కొనుక్కున్నాడని అందరూ మనం కామెంట్ చేయకూడదు. ఎవరో కాయన లేకుండా సేవకులందరూ అలా ఉన్నారని కూడా చెప్పకూడదు. యోచించి వివేచించి మనము ఆ బలిపీఠ మీదకి తీసుకువెళ్ళవలసిన అర్పణను సరిగా అర్పిస్తే దైవజనుడు మరింత నమ్మకంగా, మరింత బలముతో, దైవిక శక్తితో బలమైన ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆత్మీయులారా, లేవీలు పని చేయకూడదు, యాజక సేవే చేయాలి. లేవీలు బలిపీఠం మీదకి వచ్చిన అర్పణతోనే తిని బ్రతికి నమ్మకమైన సేవ చేయాలి. ఆ లేవీలు సంతృప్తిగా వారు తిని బలము కొలది పనిచేసి ఇశ్రాయేలీయుల కొరకు విజ్ఞాపన చేయాలి. అదే అపోస్తలత్వంలో ఉన్న సేవ, యాజకత్వంలో ఉన్న సేవ. ఆ కృపను దేవుడు మన మినిస్ట్రీస్లో సమృద్ధిగా ఉంచునుగాక. మన తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం చేత అందరిని దీవించండి, ఆదరించండి, బలపరచండి, మేలుతో నింపండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం సమృద్ధిగా ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.